అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 9వ పాఠ్యాంశమైన చిరమాలిన్యం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని ఈ వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, వచన కవిత ప్రక్రియ లక్షణాలను గురించి తెలపండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, మానవుడు నదులను మళ్లించి ఏం చేశాడు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాన్న. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు నాన్న. వ్యక్తీకరణ సృజనాత్మకతను. ప్రశ్న, కవి దేవి ప్రియను గురించి రాయండి. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, గేయంలో కవి వేటిని నాగరికతగా పేర్కొన్నారు? తర్వాత మూడవది, పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఈ పాఠ్యభాగము చిరమాలిన్యం అనే పాఠ్యాంశానికి సంబంధించిన సారాంశం. ఓకేనా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమవుతుందా? ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాన్న. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. చిన్నారి పిల్లలలారా, అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమైందా? ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, ఈ పాఠానికి చిరమాలిన్యం శీర్షిక సరైనదైనా? ఎందుకు? రాయండి. ఈ పాఠానికి చిరమాలిన్యం అనే పేరు సరైనదైనా సరిపోతుందా? ఎందుకు అనేది మనం రాయాల. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దనిమా. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందనా? జాగ్రత్తగా ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ నాన్న ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కంటిన్యూషన్ నాన్న. తర్వాత 5వ ప్రశ్న, సాటి మనుషులకు సహాయం చేయడం మన బాధ్యతని తెలియచేస్తూ మిత్రునికి లేఖ రాయండి. ఫస్ట్ ఊరి పేరు, తేదీ, తర్వాత మీ మిత్రురాలు అయితే మిత్రురాలు, మిత్రుడైతే మిత్రుడు, వాళ్ళ పేరు, తర్వాత మీ పేరు రాసి రాయాలి. చెప్పాలనుకున్న అంశం రాయాల. ఇది అంశము. ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇట్లు అని పెట్టి మీ స్నేహితులు అంటే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ పేరు రాయాలి. మీరు ఎవరు రాస్తున్నారో వాళ్ళ పేరు రాయాల. చిరునామా అంటే మీరు, మీ ఫ్రెండ్, మీ స్నేహితురాలు, స్నేహితుడు వాళ్ళ పేరు, అడ్రస్, చిరునామా అంటే. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ అంశాలు పదజాలం నాన్న. క్రింది వాక్యాలను గీత గీసిన పదానికి అర్థం రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. ఓకేనా? నామకరణం అంటే పేరు పెట్టడం. సొంత వాక్యం ఏం రాయొచ్చు? నాకు పేరు పెట్టడం గురించి మా అమ్మగారు చాలా పేర్లు వెతికారట. శుభ్రం అంటే నిర్మలం. తర్వాత సొంత వాక్యం, పిల్లల మనసు కల్మషం లేకుండా నిర్మలంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నిరంతరం అంటే ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ మంచి పుస్తకాలు చదవాలి. నెక్స్ట్ కానలు. కానలు అంటే అడవులు. సొంత వాక్యం ఏంది? అడవులు ఎక్కువగా ఉంటే వర్షాలు బాగా వస్తాయి. తర్వాత నెక్స్ట్ రెండవ, క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. నింగి అంటే గగనం, ఆకాశం, మిన్ను. ధరణి అంటే భూమి, పుడమి, అవని. ఆకులు అంటే పత్రాలు, దళములు. తర్వాత నెక్స్ట్ సాగరం అంటే సముద్రం, కడలి, పయోనిది. తర్వాత ఈ క్రింది ప్రకృతి వికృతులను జత చేసి రాయండి. గృహము అంటే గీము, సముద్రం అంటే సంద్రం, రాజు అంటే రేడు. తర్వాత వ్యాకరణాంశాలు. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. పంచామృతం, పంచ ప్లస్ అమృతం సవర్ణ దీర్ఘ సంధి. రాజ్ ఏర్పాటు, రాజ్యము ప్లస్ ఏర్పాటు ఉపసంధి.
ఉత్తరాంధ్ర ఉత్తర ప్లస్ ఆంధ్ర సవర్ణ దీర్ఘ సంధి. ఉర్రూతలు ఊగించు ఉర్రూతలు ప్లస్ ఊగించు ఉత్వ సంధి. తర్వాత నెక్స్ట్ రెండవ క్రింది పదాలకు విగ్రహ వాక్యం రాసి సమాసాన్ని తెలపండి. 7 రాజ్యాలు, ఏడైన రాజ్యాలు, ఇక్కడ సంఖ్య వస్తే ద్విగు సమాసం. అర్థమవుతుందా? ఆయుధ శక్తి, ఆయుధం అనేది శక్తి, ఇక్కడ ఆయుధాన్ని శక్తిని ఆయుధంతో పోలుస్తున్నారు కాబట్టి ఇది రూపక సమాసం. తర్వాత దేశభక్తి, దేశమునందు భక్తి, అందున్న సప్తమి తత్పురుష సమాసం. సప్తమి భక్తి కదా. తర్వాత అక్షర రూపం, అక్షరం అనేది పేరు కలిగిన రూపం, ఇక్కడ పేరు వస్తే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత నెక్స్ట్ ద్విరుక్త టకారం. టకారం అనేది ఇక్కడ టూకు టావత్ వచ్చింది కదా, టకారం 2 సార్లు వచ్చింది కాబట్టి ఇది ఏంటంటే ద్విరుక్తం. ద్వి అంటే ఎంత? 2. ఏందొచ్చింది సార్? టకారం 2 వచ్చింది, టావత్తు కూడా వచ్చింది కాబట్టి 2 సార్లు వచ్చింది కాబట్టి ద్వి అంటే ఎంత? 2 అంటే ద్వి అని అర్థం. ఏంది ద్వి అంటే టకారం 2 సార్లు వచ్చింది కాబట్టి ద్విరుక్త టకారాదేశ సంధి. తర్వాత నెక్స్ట్ చిట్టడవి, చిరు ప్లస్ అడవి. ఓకేనా, ఇక్కడ కూడా ద్విరుక్తం టకారంగా వచ్చింది. చిరు చుడుకడు శబ్దాలకు ద్విరుక్త టకారం భగు. తర్వాత కట్టెదురు, ఇక్కడ కూడా అంతే, టకారం 2 సార్లు వచ్చింది కాబట్టి ద్విరుక్త టకార సంధి. నెక్స్ట్ నట్టిల్లు, నడు ప్లస్ ఇల్లు, ఇక్కడ కూడా టకారం 2 సార్లు వచ్చింది. తర్వాత నిట్టూర్పు, నిడు ప్లస్ ఊర్పు, ఇక్కడ కూడా టకారం 2 సార్లు వచ్చింది. పై ఉదాహరణలో పూర్వపదం అంటే మొదటి పదం కదా, కరు, చిరు అట్లాంటి శబ్దాలు వస్తే అది ద్విరుక్త టకారం. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి. చిట్టెలుక, చిరు ప్లస్ ఎలుక, ద్విరుక్త టకారాదేశ సంధి. తర్వాత చిట్టాకు అంటే చిరు ప్లస్ ఆకు, ద్విరుక్త టకారాదేశ సంధి. నట్టేట, నడు ప్లస్ ఏట, ద్విరుక్త టకారాదేశ సంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరు నా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదములు.